శ్రమలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు వచ్చే శోధనలన్నీ నిన్ను దేవునికి ఇంకా దగ్గరికి తీసుకెళ్తాయి. ఈ వేదనలన్నీ తొలగిపోయి ప్రశాంతత వచ్చింది చూడు. నీకు ఏ నొప్పి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవితం తొలిపోతూ ఉంటుంది చూడు. అప్పుడు నీకు డేంజర్. అదే నిజంగా నీకు, నాకు, మనందరికీ శోధన గడియ, శోధన కాలం. ఎందుకంటే శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేస్తే, ప్రశాంతత, సుఖం మనల్ని దేవునికి దూరం చేసి లోకానికి దగ్గర చేస్తాయి. అర్థమైందా? దేనికి దగ్గర చేస్తాయి? ఇప్పుడు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. శ్రమలో ఉన్నప్పుడు మన ప్రార్థనా జీవితం కానీ, పరిశుద్ధ జీవితం కానీ, దేవుని భయం కానీ, మోకాళ్ళ అనుభవం కానీ, దేవుని సన్నిధికి కాచుకోవటం కానీ, రాత్రి మగళ్ళు గోజాడటం కానీ శ్రమలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శ్రమ తీరిన తర్వాత చూడు,